ఇంట్లోనే మనము దీపావళి రాకెట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మీ స్క్రీన్లో కనిపిస్తున్న నేను రాకెట్ ఫ్యూయల్కి ఏవేవి వాడాలి అవన్నీ కూడా తగ్గు పాలలోనే అక్కడ వివరించడం జరిగింది. ఇవన్నీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. రాకెట్ ఇంజిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక దారపుండను తీసుకొని దానికి మధ్యలోనే కట్ చేసి 2 ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఆ ముక్కకి కొద్దిగా అడుగున స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా బంక మట్టి కొద్దిగా పెట్టుకోవాలి. అక్కడ చూపించిన సైజులాగా కొద్దిగా బంక మట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కొద్దిగా ఇనప దీంతోనే సుత్తితో కొద్దిగా కొట్టి టైట్ చేయాలి. ఇప్పుడు దానికి మేకుతోని చిన్న కన్నం పెట్టుకోవాలి. మరీ పెద్ద కన్నం పెట్టకూడదు. ఆ మేకు సైజ్ చూసారు కదా, ఆ సైజు కన్నమే పెట్టుకోవాలి. ఆ కన్నం పెట్టిన తర్వాత దాన్ని నీళ్ళలోనే ఎండబెట్టాలి. అప్పుడు అది గట్టి పడుతుంది. ఆ హోలు ఆ మట్టి గట్టి పడుతుంది అన్నమాట. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న రాకెట్ ఫ్యూయల్ ఉంది కదా, దానిలోనే ఇలాగ నింపాలన్నమాట. అలాగా ఫ్యూయల్ దాంట్లో వేసుకొని సుత్తితో కొడుతూ ఆ ఫ్యూయల్ని టైట్ చేయాలి. చివరిని చిన్న కాగితం ముక్క పెడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి రాకెట్ తయారైంది. ఇప్పుడు మనం ఆ చిన్న కన్నంలోనే మందు సరిగ్గా లేకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని ఆ చిన్న మేకుతోని ఆ లోపలికి మందు అంతా తొయ్యాలి ఆ కన్నంలోకి అన్నమాట. అలా చేయడం వల్ల మనం కిందని అగ్గి అంటించగానే ఆ కన్నం నుంచి ఫైర్ లోపలికి వెళ్ళి రాకెట్ మండుతుంది. తర్వాత స్పీడ్గా మీదకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ రాకెట్కి సరిపోయినంత పుల్లని మనం కొట్టుకోవాలి. చీపురు పుల్లైనా కొబ్బరి పుల్లైనా పర్వాలేదు. ఒక అడుగు పుల్ల అయితే సరిపోతుంది. ఇప్పుడు రాకెట్ని ఫైర్ చేద్దాం. చాలా ఫాస్ట్గా మీదకి వెళ్ళిపోతాయి అన్నమాట. మంచి సౌండ్ ఉంటుంది. కాల్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. చేతిలో వెలిగించవచ్చు, సీసాలను పెట్టిన